అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి అనంటే గనక, దానికి గుర్తు తెలియాలి, గుర్తుంచుకోవాలి కదండీ! 2 కూడా మన విషయాల్లో జరగాలి. గుర్తు తెలియాలి, గుర్తుంచుకోవాలి, గుర్తించబడాలి. 3 విషయాలుంటాయి కదండీ! అంటే మన క్రియలలో జరిగే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు అనుకూలపరుస్తున్నాడు అనంటే గనక, నీ ప్రార్థన ఫలిస్తుంది. నువ్వు వాక్యం గుండా నడుస్తున్నావనంటే గనక, నీ మార్గంలో నీవు నడిచే మార్గంలో దేవుని చిత్త ప్రకారం ప్రతీది కూడా విజయమే నీకు కలుగుతుంది అనంటే గనక, దేవుడు నీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుస్తున్నాడని అంచనా నీకు తెలియట్లేదా? అనేసి ఆలోచన చేసుకుంటూ ఉండాలండి. మరి దేవుడు ఈరోజు మరి వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుందామండి. చిన్న వాక్యం చదువుకుందాం. మరి లోకా సువార్త 2వ అధ్యాయం మరి 11వ